మార్కాపురం నియోజకవర్గం ఈ 4.5 ఏళ్లలో ఇది చేశాను, అభివృద్ధి కోసం నేను పాటుపడ్డానని చెప్పగలిగిన ఎన్నో పాదయాత్రలో హామీగా ప్రతి ఒక్కరి లివింగ్ స్టాండర్డ్స్ పెరిగాయి. ఓకే, ప్రతి ఒక్కరి ఆస్తులు పెరిగాయి, జీవన శైలి పెరిగింది. ముందు నాగార్జున రెడ్డి గారి ఆస్తులు కూడా బాగా పెరిగాయి. ఒకటో రెండో కరిగి ఉంటాయే కానీ పెరిగే ఉంటాయి. అది రాజకీయంగా మీ మీద జరుగుతున్న దుష్ప్రచారం అని భావించాలా? మీ బాధ్యత మీ తమ్ముడు తీసుకున్నట్టు కదా, దీని గురించి విమర్శలు వస్తే వాటిని ఎదుర్కొనే బాధ్యత వాళ్ళకి ఇచ్చారని. నేను తప్పక కుటుంబంలో ఏ ఒక్కరూ ప్రభుత్వ కార్యక్రమాల్లో కానీ ఏ ఒక్కరూ పార్టీ కార్యక్రమాల్లో కానీ పాల్గొన్నారు. ఏ కూడా లేరు మీకు ఎవరు ఉంటారు, ఆయన ఆఫీస్లోనే ఉంటారు. మీ వెనకాల ఉంది, నా వెనకాల ఎవ్వరూ రాదు. కొత్త పార్టీ నేతలే కొంత విమర్శలు చేస్తున్నారు కదా, మీకు బాధ కలిగించాలా ఇప్పుడు కూడా? ఎవరో ఎందుకురా ఈ రాజకీయాల్లోకి వచ్చారు? ఆ విధంగా బ్లాక్ మెడికల్ కాలేజీ విషయంలో ఒంగోలులో ఉంది, మార్కాపురం ఎట్లా శాంక్షన్ చేయించుకున్నారు మీరు? 2 కళ్ళు అభివృద్ధి. సో నవరత్నాలను బేస్ చేసుకునే నడుస్తోంది తప్పించి లోకల్గా అభివృద్ధి అనేది నడవట్లేదని చెప్పి వాళ్ళ కోసం చేశారు. అభివృద్ధి మీద నడవట్లేదు అనే మాటని పదే పదే తీసుకొస్తే సిఆర్ఓల్ని ఏదో సస్పెండ్ చేశారు 16 మందిని అని అంటారు. ఏంటి ఆ ఇష్యూ ఏంటి అసలు? అది ఏ చిన్న లోపాలు ఉన్నా కూడా చుట్టూ తిరిగే కార్యకర్తలు అసంతృప్తి ఏమైనా కనిపించింది ఎక్కడన్నా? ఇక్కడ మార్కాపురం నియోజకవర్గంలో కార్యకర్తలుగా నాయకులు అంటే రాష్ట్ర వ్యాప్తంగా కనిపించే వాతావరణం ఇక్కడ నాకు కనిపించలేదు అనిపించింది. ఎంతో ఇష్టంతో కుటుంబ పరంగా ప్రతి ఒక్కరిని కలుపుకోబోతాం. ఇంత సాఫ్ట్ స్మూత్గా ఉండే నాగార్జున రెడ్డి గారి విషయంలో వాళ్ళ బ్రదర్ని ఎందుకు రచ్చకీడుస్తున్నారు? ఎన్ని విషయాల్లో ఆలోచన చేసినా కూడా అసలు మీ బ్రదర్ ఇన్వాల్వ్ అవుతారు? మీకు బాగా దగ్గర ఉన్న వాళ్ళు మిమ్మల్ని వ్యతిరేకించారన్న అపవాదం అయితే వచ్చింది. మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మనిషినా? 100కు ఎంత శాతము అంటే 200% అని చెప్పాలి. సచివాలయ వ్యవస్థ అనేది ప్రపంచంలోనే ఎక్కడ లేని వ్యవస్థను తీసుకొచ్చి అమలు చేసి, సో అలాంటప్పుడు ప్రతిపక్షాలు వేసే ఈ ఎత్తుగడల్ని మీరు మీ నియోజకవర్గ పరంగా ఏ రకంగా ఎదుర్కొన్నారు? ప్రభుత్వానికి సంబంధించిన ఎటువంటి సేవలకు ఎటువంటి సర్టిఫికెట్స్కి మీ దగ్గర రావాల్సిన పదే అవసరం పదే లేదా? ప్రజల దగ్గరికి రావట్లా. ఏ విధంగా అయితే ప్రజలు ఊహించినారో వాళ్ళు ఊహించిన దానికంటే 200% పని జరుగుతుంది.